అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా అందరూ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు మాట్లాడుతూ 1988 ఆగస్టు 19న అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటనపై సంతకం చేశారు. ఆగస్టు 21 జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించారు. దాని ఆధారంగా వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21 జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశంలో 15 కోట్ల మందికి పైగా వృద్ధులు ఉన్నారు. నీ తల్లి తండ్రిని ప్రేమించు, గౌరవించు. మీ తల్లిదండ్రికి వృద్ధాప్యములో ఈ పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే రేపు మనము కూడా ముసలి వాళ్లము. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్ మోహన్ ఫక్రుద్దీన్, మేరీ సులోచన, మేరీ ఎలిజబెత్, షైక్షవళి నారాయణరెడ్డి, హసన్ అహ్మద్, చెన్నారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణశెట్టి, సామ్యూల్ మొదలగువారు పాల్గొన్నారు.